జంగిస్ ఖాన్ చరిత్రలోనే డెగిల్ ప్రపంచాన్ని మార్చిన అద్భుతమైన నాయకుడు. ఒక సాధారణ వ్యక్తిగా జీవితం ప్రారంభించి అనేక ప్రతికూలతలను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించిన ఘనత అతనిది. చరిత్రలో అతను తన క్రూరత్వం, ధైర్యం మరియు దూరదృష్టితో గుర్తింపు పొందాడు. అతని విజయాల వెనుక అసాధారణమైన కారణాలు ఉన్నాయి. ఇవి నేటికి ప్రేరణగా నిలుస్తున్నాయి. జంగిస్ ఖాన్ అసలు పేరు తేముజిన్. 1162లో జన్మించిన తేముజిన్ తన కుటుంబం ప్రతికూల పరిస్థితుల్లో బతకడానికి అష్టకష్టాలు పడ్డాడు. అయితే తన చాతుర్యంతోనే అతను సామ్రాజ్య స్థాపకుడయ్యాడు. ఆసియా మరియు యూరోప్లో అతిపెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తిగా జంగిస్ ఖాన్ చరిత్రలో నిలిచిపోయాడు. అయితే అతని విజయాలకు వెనుక అతనికున్న ప్రత్యేకమైన నాయకత్వ లక్షణాలు మరియు సైనిక వ్యూహాలు అతనిని అపారంగా విజయవంతం చేశాయి. యుద్ధంలో దూకుడు జంగిస్ ఖాన్ సైనికులను మాత్రమే నమ్మించలేదు, వారిలో దూకుడుగా ఉండే ధైర్యాన్ని కూడా నింపాడు. నీవు ముందుకు సాగి గెలవాలి, వెనక్కి తిరగడం అనేది నీకు లభించే ఎంపిక కాదు అనే అతని మాటలు ప్రతి సైనికుడిలో గెలిచే తపనను పెంచాయి. అతని ఈ విధానం మంగోలు సైన్యాన్ని అంతులేని శక్తిగా మార్చింది. ఒక సైనికుడి కోసం మాత్రమే కాదు, నాయకత్వానికి కూడా ఇది ఒక నూతన పాఠం. సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడంలో ముందంజ జంగిస్ ఖాన్ కాలానికి ముందుగా ఆలోచించేవాడు. చైనీయుల నుంచి గన్పౌడర్ టెక్నాలజీని నేర్చుకోవడం, దాన్ని తన యుద్ధ వ్యూహాల్లో ఉపయోగించడం అతని సాంకేతిక దూరదృష్టిని తెలియజేస్తుంది. మంగోలు యుద్ధ వ్యూహాల్లో సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించుకోవడంలో నిపుణులుగా మారారు. ఈ నైపుణ్యాలు మంగోలు సామ్రాజ్యాన్ని శత్రువులపై గెలిచే అప్రతిహత శక్తిగా నిలబెట్టాయి. సమాజ నిర్వహణలో సమానత్వం. జంగిస్ ఖాన్ తన పాలనలో ప్రతి ఒక్కరిని సమానంగా గౌరవించేవాడు. తన ప్రజలను సామాజిక క్రమంలో భాగస్వాములుగా భావించి ప్రతి ఒక్కరికి సమాన హోదా ఇచ్చాడు. ఈ సమానత్వ దృక్పథం ద్వారా అతను ప్రజల మద్దతు పొందాడు. ఇది ఆ కాలంలోనే కాక నేటి సమాజానికి ఒక ప్రేరణగా నిలుస్తుంది. నవీన సమాచార వ్యవస్థ ఆ కాలంలో అత్యంత వేగవంతమైన సమాచార వ్యవస్థ జంగిస్ ఖాన్ చే ఏర్పాటైంది. అతను సృష్టించిన డాక్టర్ చారిణి పోస్టల్ సర్వీస్ వ్యవస్థ ద్వారా వార్తలు, ఆదేశాలు సమయానుకూలంగా అందేవి. ఈ వ్యవస్థ అతని పాలనను మరింత సమర్థవంతంగా, స్థిరంగా నిలబెట్టింది. ఈ వ్యవస్థ ఆధారంగా మంగోలు సామ్రాజ్యంలోని ప్రతి మూలకు నియంత్రణ అందింది. జీవనశైలిలో సరళత. ఒక మహారాజుగా ఉన్నప్పటికీ జంగిస్ ఖాన్ తన జీవితాన్ని చాలా సాధారణంగా గడిపాడు. తన అనుచరులతో కలిసి జీవించడం, సాధారణ ఆహారం తినడం వంటి విషయాలు అతనిలో నిస్సహాయత, బాధ్యత చింతనలను తెలియజేస్తాయి. ఈ సరళత అతని ప్రజల హృదయాలను గెలుచుకుంది. విపత్కర పరిస్థితుల్లో తట్టుకోగలగడం. తేముజిన్ జంగిస్ ఖాన్ చిన్నతనంలో తన తండ్రిని కోల్పోయి తన కుటుంబాన్ని జీవించేందుకు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. చిన్న వయసులోనే ప్రతికూలతలను అధిగమించడం అతనికి భవిష్యత్తులో ప్రపంచాన్ని జయించగలిగే ధైర్యాన్ని ఇచ్చింది. కఠిన పరిస్థితుల్లో ఎటువంటి మార్గం తీసుకోవాలో తెలుసుకోవడంలో అతను అపారమైన నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకున్నాడు. మహానాయకుని వారసత్వం. జంగిస్ ఖాన్ పాలనలో సైనిక వ్యూహాలు, సాంకేతిక నైపుణ్యాలు మాత్రమే కాదు, సంస్కృతి, సమాచార వ్యవస్థలు మరియు సమాజ నిర్వహణకు కూడా దిశానిర్దేశం లభించింది. అతని క్రూరత్వం కొన్నిసార్లు చరిత్రకారుల విమర్శలకు గురి అయినప్పటికీ అతని నాయకత్వ నైపుణ్యాలు, సమానత్వం పట్ల గౌరవం మరియు సమాజ నిర్మాణం పట్ల అంకితభావం అతనిని చిరస్థాయిగా గుర్తుంచుకునేలా చేస్తాయి. జంగిస్ ఖాన్ జీవిత కథ చరిత్రలోనే గొప్ప ప్రభావం చూపే విశేష సంఘటనలతో నిండినది. చిన్నతనం నుంచే ఆర్థిక, సామాజిక మరియు రాజకీయ కష్టాలను ఎదుర్కొన్న తేముజిన్ ఈ ప్రపంచాన్ని శాసించిన మంగోలు సామ్రాజ్యానికి పునాదిని వేసి యుగపురుషుడిగా చరిత్రలో నిలిచాడు. అతని విజయాల వెనుక ఉన్న వివిధ అంశాలు మనకు మార్గదర్శకంగా ఉంటాయి. రహస్య వ్యూహాలతో విజయం. జంగిస్ ఖాన్ ప్రతి యుద్ధానికి ప్రత్యేక వ్యూహాలను రూపొందించేవాడు. అతని వ్యూహాల ప్రత్యేకత ఏమిటంటే అతను ఎప్పుడూ ప్రత్యర్థులను ముందు నుంచే అంచనా వేయగలిగేవాడు. రహస్య దళాలను ఉపయోగించి శత్రువుల శిబిరాల లోపల సమాచారం సేకరించి తన వ్యూహాలను అనుసరించేవాడు. దీనివల్ల అతని యుద్ధ నైపుణ్యాలు శత్రువులకు అసాధ్యంగా మారాయి. ప్రతి వ్యక్తికి విలువనిచ్చిన నాయకత్వం. జంగిస్ ఖాన్ పాలనలో ప్రతి వ్యక్తి కీలకమైనది. సామాన్య సైనికుడి నుండి ప్రముఖ సేనాధిపతి వరకు అందరికీ ప్రాముఖ్యత ఇచ్చేవాడు. అతను ప్రతి ఒక్కరి ప్రతిభను గుర్తించి వారికి తగిన బాధ్యతలు అప్పగించేవాడు. ఈ విధానం ప్రజల మనసులో అతనికి అపారమైన గౌరవాన్ని తీసుకువచ్చింది. శక్తివంతమైన చట్టాలు. జంగిస్ ఖాన్ సృష్టించిన యాస అనే చట్టాలు సామాజిక నియమాలను పునర్నిర్మించాయి. ఈ చట్టాలు నైతికత, సమానత్వం మరియు నియంత్రణలో కీలక పాత్ర పోషించాయి. మంగోలు సామ్రాజ్యంలోని ప్రజలు ఈ నియమాలకు అనుసరించడంలో గౌరవంతో ఉండేవారు. ఈ చట్టాలు మంగోలు సామ్రాజ్యాన్ని క్రమబద్ధమైన సంస్థగా మార్చాయి. విద్యలో పునాదులు. జంగిస్ ఖాన్ విద్యకు మరియు సంస్కృతికి ప్రాముఖ్యత ఇచ్చాడు. అతను పాఠశాలలు స్థాపించి ప్రజలలో చదవడం మరియు రాయడం నేర్పడానికి కృషి చేశాడు. అతని పాలనలో భాషలు, సంప్రదాయాలు మరియు జ్ఞానం సమర్థవంతంగా పంచిపెట్టబడ్డాయి. ఇది అతని సామ్రాజ్యానికి స్థిరత్వాన్ని తీసుకువచ్చింది. స్నేహితుల నుంచి శత్రువుల దాకా మార్పు. తేముజి చిన్ననాటి స్నేహితుడైన జముకాతో కలిసి అనేక విజయాలను సాధించాడు. కానీ కొన్ని రాజకీయ పరిణామాల కారణంగా జముకా అతనికి శత్రువుగా మారాడు. జముకాపై అతని విజయం వ్యక్తిగత జీవితంలోనే కాదు, అతని నాయకత్వ నైపుణ్యాల గొప్పతనానికి దారితీసింది. అమ్మ ప్రేమతో నిర్మితమైన నాయకత్వం. తేముజి తన తల్లి హోయలు నుంచి గొప్ప జీవన పాఠాలు నేర్చుకున్నాడు. తండ్రి మరణం తర్వాత కుటుంబాన్ని పరిరక్షించడంలో తల్లి చూపించిన ధైర్యం, సహనం అతనిని ప్రపంచాన్ని పాలించే నాయకుడిగా తీర్చిదిద్దింది. హోయలు నుంచి నేర్చుకున్న కుటుంబ విలువలు అతని పాలనలో కూడా ప్రతిఫలించాయి. సమాజం కోసం దృఢ సంకల్పం. జంగిస్ ఖాన్ సాధించిన విజయాల వెనుక ఒక సామాజిక సంకల్పం ఉండేది. అతను ఎప్పుడూ తన ప్రజల అభ్యున్నతికి ప్రయత్నించాడు.
వాణిజ్య మార్గాలను రక్షించడం, న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేయడం మరియు సంస్కృతికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా అతను సమాజాన్ని ముందుకు నడిపించాడు. అనుభవాల నుంచి పాఠాలు. జెంగిస్ ఖాన్ జీవితంలోని ప్రతి సంఘటన ఒక పాఠంలా ఉంటుంది. కఠిన పరిస్థితులను ఎదుర్కొంటూ ప్రతిసారి తనలో కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేసుకున్నాడు. ఈ దృక్పథం అతనికి మహానాయకుడి స్థాయి అందించింది. అనూహ్యమైన రాజనీతి, దూరదృష్టి. జెంగిస్ ఖాన్ తన శత్రువులను మరణశిక్షకు గురి చేయడంలో విరామం తీసుకోకుండా కనిపించినప్పటికీ, రాజకీయంగా అనువైన సమయంలో శాంతి ఒప్పందాలు చేయడంలో అందరినీ ఆశ్చర్యపరిచాడు. కొన్ని సందర్భాల్లో తన శత్రువులను తన సైన్యంలో చేరుస్తూ వారి సైనిక నైపుణ్యాలను ఉపయోగించేవాడు. ఇది అతని సామాజిక చాతుర్యానికి నిదర్శనం. మత సామరస్యానికి అద్భుత ఉదాహరణ. జెంగిస్ ఖాన్ తన సామ్రాజ్యంలోని ప్రజల మత స్వేచ్ఛను గౌరవించాడు. ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు మరియు ఇతర మతాలకు చెందిన వారిని సమానంగా గౌరవించి వారి మతాచారాలను అనుసరించేందుకు స్వేచ్ఛనిచ్చాడు. ఇది అతని పాలనను స్థిరత్వం పొందించే కీలక కారణాలలో ఒకటిగా నిలిచింది. బలమైన న్యాయ వ్యవస్థ. జెంగిస్ ఖాన్ రూపొందించిన న్యాయ వ్యవస్థ యాస, సాంకేతికతతో కూడిన చట్టాల సమాహారం. ఇది కేవలం దోషులను శిక్షించడంలోనే కాకుండా సమాజంలోని ప్రతి వ్యక్తిని సమానంగా చూస్తూ పారదర్శకతను పెంచడంలో ముఖ్య పాత్ర పోషించింది. ఈ చట్టాలు అతని సామ్రాజ్యాన్ని సుస్థిరంగా ఉంచడంలో సహాయపడ్డాయి. మంగళ ప్రాచుర్యం. ఒక గొప్ప వాణిజ్య శ్రేణి. జెంగిస్ ఖాన్ పాలనలో వాణిజ్య మార్గాలు బలంగా అభివృద్ధి చెందాయి. సిల్క్ రోడ్, రేష్మి దారి మార్గాన్ని భద్రతతో రక్షించి పాశ్చాత్య దేశాలు మరియు ఆసియా మధ్య వాణిజ్యాన్ని మరింత విస్తరించేందుకు కృషి చేశాడు. ఇది అతని సామ్రాజ్యాన్ని ఆర్థికంగా బలపరిచింది. వాతావరణ మార్పులకు అతని ప్రభావం. జెంగిస్ ఖాన్ కాలంలో మంగోలు యుద్ధాలు అనేక అడవులను తిరిగి పునరుద్ధరించడానికి దోహదపడ్డాయి. యుద్ధాల కారణంగా జనాభా తగ్గడం, వ్యవసాయం తగ్గిపోవడం వల్ల అడవులు పునరుద్ధరించబడ్డాయి. దీనివల్ల వాతావరణం పాక్షికంగా స్థిరపడినట్లు చరిత్రకారులు పేర్కొన్నారు. గణాంక విశ్వాసం. తన సైన్యంలో ప్రతి సైనికుడి గురించి గణాంకాలను నిశితంగా పర్యవేక్షించడం జెంగిస్ ఖాన్ ప్రత్యేకత. ప్రతి దళసేనలో ఎంతమంది ఉన్నారనే సమాచారాన్ని ఉంచి తన సైన్యాన్ని బలంగా నిర్వహించాడు. ఈ గణాంకాత్మక దూరదృష్టి అతని విజయం వెనుక ప్రధాన కారణం. లైంగిక స్వేచ్ఛకు ప్రాముఖ్యం. జెంగిస్ ఖాన్ తన సామ్రాజ్యంలో మహిళలకు తగిన గౌరవాన్ని కల్పించాడు. వేశ్యావృత్తి, లైంగిక హింస వంటి అనైతిక చర్యలను నిషేధించి మహిళలకు సరైన హక్కులను అమలు చేయించాడు. కుటుంబ సంబంధాలకు విలువ. తన తల్లి, భార్య మరియు పిల్లలపై అతనికి ఉన్న అనురక్తి ప్రత్యేకమైనది. అతను తన కుటుంబ సభ్యుల నిర్ణయాలను గౌరవించేవాడు మరియు వారి అభిప్రాయాలను తన వ్యూహాల్లో అనుసరించేవాడు. విజయం పట్ల అసంతృప్తి. జెంగిస్ ఖాన్ తన సాధించిన విజయాలతో ఎప్పుడూ సంతృప్తిగా ఉండేవాడు కాదు. అతని దృష్టి ఎల్లప్పుడూ మరిన్ని ప్రాంతాలను జయించడంపైనే ఉండేది. ఇది అతనిలో ఎప్పుడూ ఎదగాలనే తపనకు నిదర్శనం. చరిత్రకు గొప్ప వారసత్వం. జెంగిస్ ఖాన్ మృత్యువు తర్వాత కూడా అతని వారసులు ప్రపంచవ్యాప్తంగా అతని పునాది మీద నిలబడి యూరప్, ఆసియా మరియు మధ్యప్రాచ్యంలో మహాసామ్రాజ్యాలను నిర్మించారు. చాలా భాషలపై ప్రభావం. మంగోళులు పాలించిన ప్రాంతాల్లో భాషల వికాసం జరిగింది. జెంగిస్ ఖాన్ పత్రాల నిర్వహణ కోసం ప్రత్యేక లిపిని అభివృద్ధి చేయించాడు. దీని ద్వారా వ్యాపారం మరియు పరిపాలన సులభమయ్యాయి. పశు సంరక్షణకు ప్రాధాన్యం. మంగోళులు నామాడిక్ గజదొంగలుగా ఉండేవారు. జెంగిస్ ఖాన్ తన ప్రజల ఆర్థిక వ్యవస్థను పశు సంపద ఆధారంగానే రూపొందించాడు. ఇది సామ్రాజ్యానికి స్థిరమైన ఆదాయాన్ని అందించింది. మరణానంతరం రహస్యానికి కట్టుబడి ఉన్న సమాధి. జెంగిస్ ఖాన్ మరణించిన తర్వాత అతని సమాధి స్థలాన్ని గోప్యంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు వరకు ఆయన ఖననం జరిగిన ప్రదేశం యథాతథంగానే గోప్యంగా ఉంది. సమానత్వానికి ప్రాముఖ్యత. జెంగిస్ ఖాన్ తన ప్రజల మధ్య సమానత్వాన్ని ప్రోత్సహించాడు. వివిధ తెగల వారిని తన సైన్యంలో సమాన హోదాల్లో చేర్చడం ద్వారా ఆయన ప్రజల్లో ఐక్యతను పెంచాడు. యుద్ధ వ్యూహాల్లో నైపుణ్యం. జెంగిస్ ఖాన్ సైన్యం యుద్ధంలో ఫేక్ రిట్రీట్, నకిలీ వెనుకడుగు వంటి వినూత్న వ్యూహాలను వినియోగించింది. ఇది శత్రువులను గందరగోళానికి గురిచేసి విజయాన్ని సాధించడంలో సహాయపడింది. ప్రపంచంపై అతని ప్రభావం. జెంగిస్ ఖాన్ వల్ల యూరప్ మరియు ఆసియా మధ్య వాణిజ్యం పెరిగింది. సిల్క్ రూట్ మరింతగా ఉపయోగపడింది. ఇది సాంస్కృతిక మార్పిడికి దారితీసింది.